పులివెందుల 15 మార్చి 2019 ఉదయం 5:30 వివేకానంద రెడ్డి గారి పిఏ ఎంవి కృష్ణారెడ్డి వివేక ఇంటికి చేరుకుంటారు. బయట వరండాలో వాచ్మెన్ రంగన్న నిద్రపోతుంటాడు. తలుపులు మూసి ఉంటాయి. కృష్ణారెడ్డి వార్తాపత్రిక చదువుకుంటూ కూర్చుంటారు. 5:58:11 హైదరాబాద్ లో ఉన్న వివేక భార్య సౌభాగ్యమ్మ గారికి కృష్ణారెడ్డి ఫోన్ చేసి వివేక నిద్ర లేవలేదని చెబుతారు. రాత్రి ఆలస్యంగా వచ్చారు, పడుకోనివ్వమని చెబుతారు ఆమె. కొద్దిసేపటికి వంట మనిషి లక్ష్మమ్మ తన కొడుకు ప్రకాష్ తో వస్తుంది. బెడ్రూమ్ కిటికీల మీద శబ్దం చేసి వివేకాను నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తుంది. వాచ్మెన్ రంగన్న ఇంటి వెనక తలుపు తెరిచి ఉండటం గమనిస్తాడు. లోపలికి వెళ్లి వివేకాను లేపమంటారు కృష్ణారెడ్డి. లోపలికి వెళ్లిన రంగన్న వివేక చనిపోయారని అరుచుకుంటూ బయటకు వస్తాడు. పిఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకు ప్రకాష్ లోపలికి వెళ్లి రంగన్న చెప్పిన విషయం ధృవీకరించుకుంటారు. 6:15:32 కృష్ణారెడ్డి వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేసి వివేక మరణం గురించి చెబుతారు. అంటే వివేకానంద రెడ్డి గారు హత్యకు గురైనట్లు తెలిసిందే ప్రొద్దున 6 తర్వాత. లోటస్ పాండ్ హైదరాబాద్ 15 మార్చి 2019 ఉదయం 5 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పొలిటికల్ మేనిఫెస్టో మీటింగ్ జరుగుతుంది. అజయ్ కల్లం, కృష్ణమోహన్ రెడ్డి, డి కృష్ణ, సాంబశివరెడ్డి గారు జగన్ తో సమావేశంలో ఉన్నారు. 5:30 అటెండర్ తలుపు కొట్టి భారతి గారు పిలుస్తున్నారని చెబుతాడు. సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిన జగన్ 10 నిమిషాల తర్వాత వచ్చి వివేకానంద రెడ్డి గారు చనిపోయినట్టు చెబుతారు. సమావేశం అర్ధాంతరంగా ముగుస్తుంది. వచ్చిన వాళ్ళు సంతాపం తెలిపి వెళ్లిపోతారు. పై విషయం అజయ్ కల్లం సిబిఐకి చెప్పారు. తర్వాత కల్లం గారు నేను చెప్పలేదన్నారు. సిబిఐ కల్లం మాటల ఆడియో రికార్డింగ్ కోర్టుకు సమర్పించింది. వివేక కుమార్తె సునీత గారు సిబిఐ దర్యాప్తు పూర్తి కాలేదని కోర్టుకెక్కారు. హత్య సంగతి ప్రపంచానికి తెలియక ముందే జగన్ భారతిలకు ఎట్లా తెలిసిందన్న దాని మీద విచారణ జరగాలని వాదించారు. వాదనలు విన్న సిబిఐ కోర్టు దగ్గరి బంధువులకు చనిపోయిన వార్త తెలియజేయడం సహజం, దాన్ని తప్పుపట్టడం, అనుమానించడం కరెక్ట్ కాదు. కాబట్టి 15 మార్చి 2019 5:30 వచ్చిన ఫోన్ కాల్ ను దర్యాప్తు చేయాల్సిన పని లేదు అని తీర్పునిచ్చింది. వివేక చనిపోయినట్లు తెలిసిందే ఉదయం 6 గంటల తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన భార్య భారతికి ఈ విషయం కనీసం అరగంట ముందే ఎలా తెలిసింది? దీని మీద దర్యాప్తు జరగాలి కదా. మరి కోర్టు ఎందుకు అడ్డుకుంది? ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, ఇంకొక ముఖ్యమంత్రి బాబాయ్ చనిపోతేనే న్యాయం కోసం ఇన్ని తంటాలు పడాల్సి వస్తే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటో ఆలోచిస్తేనే భయం వేస్తుంది.